ఈ వీడియో మొత్తం మీరు ఫుల్ చూస్తే దగ్గర 2 to 3 lakhs అయితే సేవ్ చేసుకుంటారు. మీరు మంచి వర్క్ చేస్తారని చెప్పేసి తీసేస్తారు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి మీకు పైన మెన్షన్ చేస్తాను. మీకు నాకు DM చేయండి, నేను మాక్సిమం ట్రై చేస్తాను. మీకు యో గైస్ అందరికీ జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ సాయి రిషి. సో ఈ వీడియో ఎవరైతే ఇంటెక్ వస్తున్నారో ఈ వీడియో మొత్తం మీరు ఫుల్ చూస్తే దగ్గర 2 to 3 lakhs అయితే సేవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రాకముందే అకామిడేషన్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే రెంట్ ఎంత, డిపాజిట్ ఎంత పే చేయాలి, అసలుగా బిల్స్ ఎంత ఉంటాయని చెప్పేసి ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏం క్లారిటీ లేకుండా ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ అకామిడేషన్లో ఉందామనుకున్నా, బయట రూమ్స్లో ఉందామనుకున్నాను కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గైస్ దగ్గరగా వీక్లీ 200 to 250 pounds ఉంటుంది అనమాట లండన్లో. ఇంకా అవుట్ ఆఫ్ లండన్లో దగ్గరగా 200-150 pounds ఉంటుంది అనమాట బయట ఉండాలనుకుంటే. యాప్స్లో చూపించిన అకామిడేషన్లో ఉందామన్నా, యూనివర్సిటీ అకామిడేషన్స్ ఉందామన్నా కూడా రెంట్స్ అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వీక్లీ దగ్గర 250 pounds ఉంటాయి అనమాట. సో 250 pounds అంటే నియర్లీ జస్ట్ 1 monthకి 1 lakh rupees జస్ట్ మీకు రెంట్కి అయిపోతుంది. సో మళ్ళీ ఫుడ్ డిఫరెంట్ అన్నీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు వాటికి బలి కాకుండా, సింపుల్ చెప్పాలంటే వాటికి బలి కాకుండా ఇక్కడ రాకముందే మీరు అకామిడేషన్ పక్కా ఫిక్స్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయరు. సో ఇక్కడ మీకు దగ్గర 1 to 2 lakhs సేవ్ అయిపోతాయి. జస్ట్ మీరు ఒక 2 months బయట అకామిడేషన్స్ ఉన్నా దగ్గర 2 lakhs అయితే మీరు లాస్ అయిపోతారు. సో యూకేకి రాకముందే మీ ఫ్రెండ్స్ సర్కిల్ అయినా సరే, మీకు తెలిసిన అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే అకామిడేషన్ చూడడం పక్కా చూస్తారు. పెద్ద ఇష్యూ ఏం కాదు. సో మీరు అట్లా ఫస్టే కన్ఫర్మ్ చేసుకొని రావడం వల్ల మీకు చాలా అంటే చాలా అమౌంట్ సేవ్ అవుతాయి. అకామిడేషన్ కోసం ఇంకెవరు నాకు తెలిసిన వాళ్ళు లేరన్నా, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు లేరు, నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి మీకు పైన మెన్షన్ చేస్తాను. మీకు నాకు DM చేయండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు అకామిడేషన్ ఉండేటట్టు. సో ఇంకా వన్ మోర్ థింగ్, ఇప్పుడు నమ్మకండి ఇక్కడ. సో ఎందుకంటే వచ్చినామంటే పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి, పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాడు, వాడు ఇప్పిస్తాడు, వీడు ఇప్పిస్తాడు అని చెప్పేసి మొత్తం డిపెండ్ అయితే రాకండి, ఎవరిపైన డిపెండ్ అవ్వకండి. ఒక దగ్గర 2 to 3 months వరకు ఎక్స్పెన్స్ కోసము ఒక జేబులో ఒక 2 to 3 lakhs అయినా ఉంచుకోండి. పార్ట్ టైం కోసం చాలా అంటే చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. తిరిగిన వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారంటే పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాను, ఒక 100 pounds 200 pounds ఛార్జెస్ అవుతాయి అని చెప్పేసి అంటారు అనమాట. మీరు తెలియకుండా అక్కడ అమౌంట్ పే చేసినాక వాడు ట్రయల్ షిఫ్ట్ వర్క్ తీసుకుపోతారు. ట్రయల్ షిఫ్ట్ తీసుకుపోయినాక వాడు ఎంత మంచిగా వర్క్ చేసినా కూడా మీరు మంచిగా వర్క్ చేస్తారని చెప్పేసి తీసేస్తారు. సో ఇట్లాంటి స్కామ్స్కి కొద్దిగా దూరం ఉండండి, ఎవరు నమ్మకండి, సింపుల్గా నమ్మకండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పోవడం బెటరు. ఎవరైనా కొత్తలో వచ్చి మీకు జాబ్ ఇప్పిస్తా, జాబ్కి 100 to 200 pounds అవుతాయి అని చెప్పేసి ఛార్జెస్ అవుతాయి అని చెప్పి అసలు నమ్మకండి. ఇంకో పాయింట్ ఏంటంటే ట్రావెల్స్ అనమాట. ఎట్లా ఓస్టర్ కార్డ్ ఎట్లా యూస్ చేయాలి, ఓస్టర్ కార్డ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, స్టూడెంట్స్కి ఓస్టర్ కార్డ్ అప్లై చేయడం వలన ఒక 20% ఏమో డిస్కౌంట్ ఉంటుంది, మ్యాక్సిమం 20%. నాకు కూడా అంత ఎగ్జాక్ట్ ఏం తెలియదు. అంటే నార్మల్గా ఒక 3 pounds అయితే, ట్రావెల్స్కి 3 pounds అయితే దగ్గర 2.50 లేకుంటే 2 pounds ఏమో అవుతాయి. సో ఓస్టర్ కార్డ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అది కూడా తెలుసుకోండి. సో ఇంకో పాయింట్ ఏంటంటే గైస్, ఫుడ్ అండ్ కుకింగ్ అనమాట. సో కంపల్సరీ మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఏదంతా కొంత నేర్చుకొని వస్తే బెటర్ అనమాట. పెద్ద థింకేం కాదు, అంతెందుకు హౌ టు కుక్ ఎగ్ కర్రీ, హౌ టు కుక్ సంథింగ్ అని చెప్పేసి యూట్యూబ్లో అడిగినా కూడా మీకు చెప్పేస్తారు. మీకు కుకింగ్ రాదని చెప్పేసి బయటకు పోయి ఇండియాలో తిన్నట్టు ఇక్కడ తింటా అంటే అస్సలు నడవదు గైస్. ఎందుకంటే దగ్గరగా ఏం తినాలన్నా కూడా 20 pounds 30 pounds 15 pounds 10 pounds ఉంటాయన్నమాట. మినిమం ఒక 20 pounds వేసుకున్నా కూడా మీరు మంత్లీ ఒక 250 pounds 300 pounds ఫుడ్కే అయిపోతుంది. సో బయట ఫుడ్ తినడం ఆపేసి బయట గ్రాసరీస్ అనేది బయట కొనుక్కొని ఇంట్లో వచ్చి తీసుకుంటే మీకు దగ్గర ఒక 60 to 70 pounds అయిపోతుంది పర్ మంత్. సో బయట ఫుడ్ అనేది తినడం తగ్గించడం బెటర్ అనమాట. నెక్స్ట్ మంత్ నుంచి వెదర్ అయితే చేంజ్ అవుతుంది. సో జాకెట్స్ అనేది, హుడీస్ అనేవి, అంబ్రెల్లా అనేవి క్యారీ చేయడం బెటర్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా జాకెట్స్ సైడ్ వచ్చి తీసుకోవడం బెటర్ అనమాట. జాకెట్స్ ఇండియాలో నుంచి తీసుకొచ్చి మళ్ళీ వెయిట్ ఎక్కువ, సో ఇక్కడికి వచ్చి జాకెట్స్ కొనడం బెటర్. అండ్ చాలామంది సిమ్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇండియాలో ఎయిర్టెల్, ఐడియా, జియో ఎట్లుంటాయో ఇక్కడ కూడా డబ్ల్యూ, స్కై అని చెప్పేసి సిమ్స్ ఉంటాయి అనమాట. ఇంకా వడాఫోన్ అన్ని సిమ్స్ ఉంటాయి. సో ఏ సిమ్ తీసుకోవాలి, ఏ సిమ్ తీసుకుంటే బెటర్, ఫర్దర్గా ఏది యూస్ అవుతుంది, నెట్వర్క్ ఏది బాగుంటుంది అని కూడా తెలుసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అనమాట. ఏదంటే ఆ సిమ్ తీసుకొని దానితో మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో వాటికి కూడా అది కూడా తెలుసుకొని ప్రొసీడ్ అయితే చాలా మంచిది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక చాలామంది పార్ట్ టైం పైన పడి కాలేజ్ అటెండెన్స్ అనేది చాలా వరకు కేర్లెస్ చేస్తారనమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ కాలేజ్ అటెండెన్స్ ఎట్లా, కాలేజ్ రూల్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి, కాలేజీలో ఎన్ని డేస్ కాలేజ్ ఉంటుంది అన్నీ తెలుసుకొని కాలేజ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి, కాలేజ్కి కావాల్సిన థింగ్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసి ప్రొసీడ్ అయితే చాలా అంటే చాలా బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు అటెండెన్స్ లేకుంటే డైరెక్ట్గా మీకు ఇంటికి పంపించేస్తారు, వీసా అనేది రాదు. సో అటెండెన్స్ అనేది ఫాలో అవ్వడం చాలా అంటే చాలా బెటర్. సో దాంతోపాటు జీపీ రిజిస్ట్రేషను, NI నెంబరు, షేర్ కోడ్ అన్నీ జనరేట్ చేసుకోవాలి అనమాట. ఇదంతా మీకు ఎట్లా చేయాలి ఏందనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో అయినా సరే, మీ రూమ్లో ఎవరైనా
ఉంటే వాళ్ళకి మీరు అడగండి, అన్న ఎట్లా చేయాలి, ఏంది కథ, నాకు స్టార్టింగ్ ఈ మొన్ననే వచ్చాయి, ఎట్లా చేయాలి, షేర్ కోడ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఎన్ఐ నెంబర్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, అసలుగా జీపీ అంటే ఏంది, ఎన్హెచ్ఎస్ ఎట్లా తీసుకోవాలని అడిగితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో వీటిని మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి గైస్. ఇక్కడికి వచ్చినాక ఆగమాగం చేసుకుంటా అసలు కేర్లెస్గా ఉంటే మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఫస్ట్ మెయిన్ పాయింట్ జాబ్స్ అనమాట. పార్ట్ టైం జాబ్స్ అనేది చాలా కొద్దిగా కష్టంగానే ఉన్నాయి ప్రజెంట్. సో ఎవరైనా జాబ్ ఇప్పిస్తా £100 £200 అయితే అంటే వాళ్ళని మాత్రం కొద్దిగా దూరం పెట్టడం బెటర్ అనమాట. వన్స్ వాళ్ళు £100-200 తీసుకున్నాక ఒక ట్రయల్ షిఫ్ట్ చేయించుకొని మీరు జాబ్ ఎంత మంచిగా వర్క్ చేసినా కూడా మంచిగా చేస్తారని చెప్పేసి మీకు తీసేస్తారనమాట. సో నా సైడ్ నుంచి ఈ చిన్న సజెషన్స్ అనమాట. సో ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీ మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేస్తే అక్కడ డిఎం చేయండి. నేను A to Z మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. పార్ట్ టైం జాబ్స్ అనేది కొద్దిగా కష్టంగా ఉన్నాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవ్వరు లేరు నాకు అంటే నేను కొద్దిగా ట్రై చేస్తా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై చేస్తా. సో నాకు డిఎం చేయండి, నేను ట్రై చేస్తా. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో ఉన్నట్టు ఇక్కడైతే ఉండదు గాయస్. ఇండియాలో అమ్మ నాన్న చేసి పెడుతున్నట్టు ఇక్కడ ఎవరైనా చేసి పెడతారు, వాళ్ళు చూసుకుంటారని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో కుకింగ్ కూడా నేర్చుకొని రావడం బెటర్. వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఏమేమి చేయాలనేది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇలాంటి ఇంకా వీడియోస్ అప్డేట్ ఇస్తూనే ఉంటా. బాయ్.